హలో హాయ్ అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటాను. మీరు ఇక్కడ బాగుండేది, ఇక్కడ నేను కూడా చాలా బాగుంటానండి. ఇంకా అంటే ఏం తీసుకున్నా అదే మాయకి నైట్ చెప్తే నైట్ అంటే హార్బర్లో కూడా ఎక్కడ లేవు ఇవి. హార్బర్లో కూడా అంటే బోట్లు వెళ్ళట్లేదు కదా, లేవు. సో లేకపోతే ఏం చేశాను అంటే మాయకి నైట్ చెప్పాను కదా, నైట్ చెప్తే ఎర్లీ మార్నింగ్ 4 గంటలకు లేచి ఇక్కడ వైజాగ్లో నెహ్రూ బజార్ ఉంటుంది, నెహ్రూ బజార్ దగ్గరికి వెళ్ళి కోనం తీసుకున్నాడు. ఇగో కోనం తీసుకొని దాన్ని కట్ చేయించాడు. ఇక చూసారు కదా. ఇప్పుడు దాన్ని కడిగేద్దాం మనం. అలా నీట్గా కట్ చేసుకుంటే తినడానికి కూడా చాలా మంచిగా ఉంటుంది అనమాట, అంటే అందంగా ఉంటుంది. అయితే నేను అయితే కట్ చేయలేదు, డైరెక్టర్గా మా అయితే కట్ చేసి తీసుకొచ్చాడు. మా ఎన్ని ఎంత కేజీ హాఫ్ కేజీ? కేజీ దగ్గరలోనా? కేజీ దగ్గరలో అంట. అంటే ఒక 700 గ్రాములు 800 గ్రాములు ఉంటుంది నాకు తెలిసి. అంతేనా మాయా? ఓకే. సో మనం అయితే అప్పుడులోకి మిక్సీ అల్లం పేస్ట్ కావాలి కాబట్టి మిక్సీ ఆడిచ్చేద్దాం. అది అల్లం పేస్ట్ కూడా నేను ఒరిజినలే, ఎల్లుల్లిపాయలు అల్లం అన్నీ తీసుకొని ఉంచుకున్నాను ఫస్ట్. నేను ఆనియన్స్ కూడా కొద్దాం. ఆనియన్స్ కూడా మర్చిపోయాను. చూసారా చాలా అందంగా ఉన్నాయి కదా. ఎందుకో అండి నాకు తినాలనిపించింది. సో కానీ హార్బర్లో కూడా దొరకట్లేదు ఇది. మళ్ళీ ఎందుకు దొరకట్లేదు అంటే మరి బోట్ వెళ్ళట్లేదు కదా. ఇది కారం వేస్తాను. ఇది కేరళ మసాలా పొడి. ఇది నెక్స్ట్ కొంచెం పసుపు వేసుకోవాలి. ఎక్కువ పసుపు కాకుండా లైట్గా స్మెల్ రాకుండా ఉండడానికి అనమాట. అలాగే మెంతుల పొడి. మెంతుల పొడి మనం తగ్గట్టుగా, దానికి తగ్గట్టుగా కొంచెం సాల్ట్, అంటే ఎక్కువ వేయకూడదు, సాల్ట్ అయిపోతుంది కదా. అలాగే నేనే చూసారు కదా, నేనే రెడీ చేసిన పచ్చి మసాలా, నిమ్మకాయ పిండాలి మళ్ళీ. సో అంతే, వెరీ సింపుల్. అవన్నీ మిక్సింగ్ చేసి బాగా కలిపేసిన తర్వాత బాగా అంటే కొంచెం బాగా కలపాలి. కొంచెం వాటర్ వేయాలి మళ్ళీ. వాటర్ వేసిన తర్వాత ఒక్కో చేపకి అలా రాయాలి మొత్తం. బాగా మసాలా పట్టే వరకు బాగా పడితే బెటర్ కదా. మసాలా బాగా పడితేనే మంచిగా ఫ్రై చేయడానికి టేస్ట్ బాగుంటుంది. ముక్కకి బాగా పెడితేనే కదా బాగుంటుంది తినడానికి కూడా, మంచి స్మెల్ వస్తుంది కూడా. సో ఇలాగ చేయాలి మనం. అంతే, ఈజీ, సింపుల్. అన్ని ముక్కలకి అలాగ మనం మసాలా అంటించుకున్నాం అనుకో, ఫుల్గా పెట్టాలి. అన్ని ముక్కలకి పెట్టేస్తున్నాను. పెట్టేసిన తర్వాత అరిటాకు మీద లైన్గా ఒక్కొక్క ముక్క పేరుస్తున్నాను. మొత్తం ఎన్ని ముక్కలు అనుకున్నావు? మొత్తం 8 ముక్కలు. 8 ముక్కలకి సో అంటే ఫ్రైకి ఇలా కట్ చేసుకోవాలి మెయిన్ ముక్కలు మనం. దానికి అంటే దానికి తగ్గట్ట నూనె చూస్తున్నారు కదా, చెప్పనవసరం అవసరం లేదు. సో మీకు కూడా తెలిసిపోతుంది, చాలామంది ఉంటారు కదా, నాకన్నా సీనియర్లు ఉంటారు వంట మాస్టర్లు. నేనేం పెద్ద వంట మాస్టర్ని కాదు, ఏదో నాకు తెలిసినంత సో చేస్తున్నాను అనమాట. అంతే, చాలా ఈజీ. బాగా నూనె ఏగనించాలి. అసలు వాటర్ ఉంది కదా, అందుకే పేలుతుంది అది.
మంట తగ్గించాలి. సో మంట ఎక్కువ అవుతుంది అన్నమాట, మంట తగ్గించాలి. ఫస్ట్ టైం చేసినా సరే కొంచెం డిఫరెంట్గా చేయాలని ఫిక్స్ అయిపోయాను. ఈ కరివేపాకు ఎందుకు వేస్తానంటే పైన మీరు అడగొచ్చు, కింద కామెంట్లు చేయొచ్చు. స్మెల్ రావడానికి చాలా అంటే వేస్తారు, మిక్స్ అవుతుంది. అంటే నేనైతే డిఫరెంట్గా చేద్దామని చూసాను అనమాట. నేను ఫస్ట్ బోట్లో ట్రై చేశాను. సో మంచి స్మెల్ వస్తుంది కరివేపాకు వేయడం బట్టి పైన, అంటే చేంజ్ అవుతుంది అనమాట. మంచి స్మెల్ పెంచడానికి బాగుంటుంది. సో అందుకే కరివేపాకు వేస్తున్నాను. ఇదేంటి నాని ఏది చేసాను డిఫరెంట్గా కొత్తగా చేస్తున్నాను అనుకోవచ్చు మళ్ళీ మీరు కూడా ట్రై చేయండి. నేను తిన్న తర్వాత నేను చెప్తాను ఎలాగుంది. నేను తిన్నాను ఫస్ట్ ఆల్రెడీ ఒకసారి. సో అందుకనే ఇది మళ్ళీ కొత్తగా ట్రై చేస్తున్నాను ఇలాగా. నూరుంచే గుమగుమలు ఆ స్మెల్కి అబ్బా నాకైతే అలాగే తినేవాళ్ళనిపిస్తుంది. మీరు కూడా తినాలనుకుంటున్నారా? అది వెంటనే మార్కెట్కి వెళ్ళి కోనం తీసుకొని, కోనం అంటే కోనం ఏదైనా డిఫరెంట్ ఫిష్, మీకు నచ్చిన ఫిష్ ఏదైనా సరే, సో ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. అంటే సింగిల్గా ఉన్నాను కదా, నేను ఒక్కడిని తింటా. మా కెమెరామెన్ మా మాయకి మా మాయకి 3 ముక్కలు, మిగతా 5 ముక్కలు నాకనమాట. సో మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఏం మాట్లాడేది ఏంటి, ఈ వీడియో మాత్రం జస్ట్ నేను అంటే ఎందుకో మీకు చూపించాలి, మీకు షేర్ చేయాలి అనుకున్నాను. అందుకని ఇది తీసి షూట్ చేస్తున్నాను మీకు డెడికేట్ బ్యాచిలర్ బాయ్స్కి. నేను నిజంగా సీరియస్గా చెప్తున్నాను, జోక్ చేయట్లేదు. స్మెల్ అయితే మామూలుగా లేదు, చింపేసింది అలా ఉంది స్మెల్. ఎందుకంటే మెయిన్ స్మెల్ ఎందుకు వస్తుందంటే ఇంత మంచిగా ఈ కరివేపాకు అనేది పైన వేసాను కదా, సో దాన్ని బట్టి మొత్తానికైతే పొగలు వస్తున్నాయి, చెగలు కొడుతున్నాయి. లైట్గా పైన అలా ఆయిల్ వేసాం అనుకో, పైన ఉన్న మీట్ కూడా ఉడకడానికి హెల్ప్ అవుతుంది అన్నమాట. అవసరం లేదనుకో, బట్ నేనైతే నా స్టైల్లో నేను మీకు నోరు ఊరుతుంది అనుకుంటాను. నాకు తెలిసి నాకే నోరు ఊరుతుందంటే మీకు అలాగ వేడి చేప తీసుకొని అలాగ నోట్లో పెట్టుకొని అలాగ తింటే అలాగ స్వర్గంలోకి వెళ్ళిపోతాం కదా. సో తిరిగేద్దాం ఒక చేపని. సో ఎంతవరకు ఇది మాయా, నాకు తెలిసి దీంతో కన్నా స్పూన్తో బెటర్ ఏమో. పెద్ద అయిపోయింది. లేదు ఇంకా అవ్వాలి.
మామూలుగా లేదు స్మెల్ అయితే వేరే లేదు. మా అమ్మ అంటుంటుంది అప్పుడప్పుడు ఏమంటుంటుంది అంటే నేను ఏ అమ్మాయి చేస్తుందో సరే చాలా అదృష్టమంతురాలురా అంటుంది. ఎందుకమ్మా అంటాను. ఎందుకంటే నువ్వు వండి పెడుతుంటావు తను తింటుంటుంది అందుకని అంటుంది అనమాట. నాకు ఇప్పుడు అర్థమవుతుంది. అయితే నేను ఈసారి కుకింగ్ వీడియోలో చేసి చూపించకూడదు. చూపిస్తే రేపు పొద్దున్న పెళ్ళి అయ్యాక మా ఆవిడ కూడా ఇవన్నీ చూసి నువ్వు వీడియోలో ఎలా చేసావు ఇలా చేసావు నాకు వండి పెట్టిన అంటుంది. మళ్ళీ అంతా మళ్ళీ గారెలు చేయదమ్మా. సో ఆల్మోస్ట్ ఏగిపోయాయి కాబట్టి మనం మెల్లిగా తీసేద్దాం. ఎందుకంటే మళ్ళీ మాడి వాసన రాకూడదు అనమాట. అందుకని మన కోనమా కష్టపడి ఏదో కుక్ చేస్తాను సూపర్గా, అంటే సూపర్గా వచ్చింది ఇప్పుడు వరకు అయితే. బాగా వచ్చింది అనుకుంటున్నాను. మెక్కలు కోసాను. అలాగే మిరపకాయ కూడా ఫ్రై చేసాను చూసారు కదా. తన పైన కొత్తిమీర రెమ్మలు మాత్రం వేసాను, తన ఆకులు మాత్రం వేసాను కొత్తిమీరది. ఎందుకంటే రెమ్మలు మనకు అవసరం లేదు, టేస్ట్ బాగుంటుందని. మొత్తానికైతే ఫైనల్ ఘట్టంకి వస్తాం కాబట్టి మీకు నోరు ఊరుతుంది అనుకుంటాను. కింద నోరు ఊరిన వాళ్ళందరూ కింద కామెంట్ చేయండి. చూసారా ఈ ముక్కను చూస్తేనే నాకైతే అబ్బా ఉందరా బాబు. చక్రంలో చిన్నప్పుడు మా అమ్మ గారెలు ఇచ్చేది, ఆ గారెలా ఉన్నాయన్నమాట. చిల్లి గారెలా ఉన్నాయి. చూసారు కదా, చూద్దాం. మాట్లాడుకోవడం లేవు, చినుకెళ్ళిపోలే. ఇప్పుడు
చాలామంది ఏం చేస్తారంటే కుకింగ్ అయిపోయిన తర్వాత అబ్బా సూపర్ అంటారు ఒక అంటే మింగక ముందే. అది కాదు, నిజంగా చెప్తున్నాను, చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. నిజంగా అంటే నేను మాటల్లో చెప్పలేను. మిరపకాయ, పచ్చిమిరపకాయ మీ ముందుకు వచ్చేసి నాకు నాలుగు మడతడిపోతుంది. మీ ముందుకు వచ్చేసి మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తూనే ఉంటాను. ఇంకా ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇంకా వచ్చే వీడియో అయితే మళ్ళీ ముందుకు వస్తా. అప్పటి వరకు జై హింద్.